హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనం 2025 జనవరి 10వ తారీఖు నుంచి జనవరి 16వ తారీఖు వరకు ధనుసు రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో అనేది కూడా అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి. వీరు అనుకున్న ప్రతి పనులు అనేది కూడా విజయం అనేది కూడా సాధించబోతున్నారు. ఇలా ప్రతి విషయం అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నాము. అలాగే మన ఛానల్లో 2025 జనవరి నాడు 12 రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో ప్రతి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఇలా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యం మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్యం, సంతానం, అక్రమ సంబంధాలు, లక్ష్మీబెదులు తీయడం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అని కూడా చేసుకోవచ్చు. ఇక మన మెయిన్ పాయింట్కి వెళ్ళిపోయినట్టయితే జనవరి 10వ తారీఖు నుంచి జనవరి 16వ తారీఖు వరకు ధనుసు రాశి వారికి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహంలో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి బయట మీ విలువ అనేది పెరుగుతుంది. ఇంటి బయట మీ మాట కూడా విలువ అనేది కూడా పెరుగుతుంది. అలాగే మీరు అనుకున్న ప్రతి పని అనేది ఇన్ టైంలో అనేది కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తిపరంగా ఉంటుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి తొలగిపోతుంటాయి. అలాగే కుటుంబంలో సంతోషకరమైన వార్తలను వింటుంటారు. స్త్రీలకు సంతాన సమస్యలు అనేవి పోతుంటాయి. బంధువుల నుండి అందరి ఆహ్వానాలు కూడా బంధువుల నుండి అందరి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. గృహంలో వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు కొందరికి అనుకూలిస్తాయి. అంటే పురుషులు కానీ స్త్రీలు కానీ ధనుసు రాశి వారి వారంలో గృహంలో అంటే మీ ఇంటికి సంబంధించిన వాళ్ళకి మీరు వాహనాలు అనేవి కొంటుంటారు. కార్లు కొనే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంట్లో విలువైన వస్తువులు కొనే అవకాశం కూడా ఎక్కువ శాతం ఉండబోతుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారంలో లాభాలు అనేవి చూస్తారు. వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం ఇంకా మంచిది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అనేవి కూడా పొందుతారు. మీరు చేసే ఉద్యోగాలు అనేది కూడా మీరు అనుకున్న పనులు అనేవి ఉద్యోగ పరకంగా మీరు చేసి పైన అధికారులతో ప్రశంసలు పొంది ఉద్యోగ పరకంగా మీ జీతం అనేది పెంచుకొని బాగుంటారు. అలాగే ఉద్యోగం రాని వాళ్ళు కూడా ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఈ వారంలో అనేది కూడా ఉండబోతుంది ధనుసు రాశి వారికి. అలాగే వారం ప్రారంభంలో చిన్ననాటి మిత్రులతో కలిసి సూచనలు అనేవి కూడా ఉన్నాయి. వారం ప్రారంభంలో చిన్ననాటి మిత్రులను కూడా కలుస్తుంటారు. అలాగే ఉద్యోగాలలో అనుకున్న పదోన్నతులు అనేవి కూడా పొందుతుంటారు. అన్ని రంగాల వారికి వాతావరణం అనేది కూడా అనుకూలంగా ఉండబోతుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి గురించి మాట్లాడే అవకాశాలు అనేవి ఇంట్లో ఈ వారం అనేది కూడా రాబోతున్నాయి. అలాగే పెళ్లి కాకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో స్త్రీలు 30 సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి పెళ్లి కాకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఈ జనవరి 10వ తారీఖు నుంచి జనవరి 16వ తారీఖు వరకు కూడా ఉండబోతుంది. అలాగే మరీ ముఖ్యంగా అనేది కూడా ఇలాంటి సమయంలో అనేది కూడా మీ మీద అనేది చెడు చూపు అనేది కూడా ఎక్కువ పడతా ఉంటుంది ధనుసు రాశి వారికి. ఈ వారం అనేది మీకు అంత ధనయోగం అనేది కూడా కనబడుతుంది. వ్యాపారంలో చాలా లాభాలు అనేవి చూస్తారు. ఏదైనా కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టిన మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. నూతనంగా వ్యాపారాలు పెడితే ఇంకా లాభాలు అనేవి చూస్తారు. అంతేకాకుండా భార్యాభర్తలు ఎంతో కలిసిమెలిసి సంతోషంగా అనేది కూడా ఉంటుంటారు. ప్రేమికులు కూడా విడిపోయిన వాళ్ళు ఈ వారంలో కలుసుకునే అవకాశం అనేది కూడా ఉండబోతుంది. మొత్తానికి 2025 సంవత్సరంలోనే ధనుసు రాశి వారికి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోజు అనేది కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇంపార్టెంట్ సంవత్సరం అనేది చెప్పుకోవచ్చు. వీరు రాజయోగం అనేది కూడా అనుభవించబోతున్నారు. నేను ఈ ధనుసు రాశి వారి గురించి కూడా సెపరేట్ వీడియో అనేది కూడా పెట్టాను మన ఛానల్లో. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి మంచి పనులు అనేవి మీకు జరగాలంటే ముఖ్యంగా మీ మీద అనేది చెడు అనేది కూడా ఉండకూడదు. ఆ చెడు అనేది పోతే మీకు అంత అన్ని విధాలుగా అనేది కూడా బాగుంటుంది. ఇక్కడ చెడు అంటే నా ఉద్దేశం మీ మీద ఎవరైనా చేతబడి చేసినా, మీ మీద నరదిష్టి పడినా, అలాగే మీరు ఇబ్బందులు పడుతున్నా, సతమతం అవుతున్నా సరే అది ఎలా పోగొట్టుకోవాలో తెలియక మీరు ఇబ్బందులు పడుతున్నట్టయితే ఈ వీడియోలో కనబడుతున్న ఈ గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీలో ఉన్న దోషాలనేవి పోగొట్టుకొని తర్వాత నుంచి మీరు ధనయోగం అనేది చూడొచ్చు. ధనుసు రాశి వారికి కుబేరులో అవకాశం ఉండబోతుంది. ఏదైనా సరే ఒక్కసారి నమ్మి చూస్తేనే మీ సమస్యలు అనేవి తీరుతాయండి. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీ సమస్యలు అనేవి మీరు ఖచ్చితంగా పరిష్కారం చేసుకోవచ్చు. రాజయోగం అనేది కూడా అనుభవించవచ్చు. మీ మీద మనస్ఫూర్తి నమ్మకంతోనే ఫోన్ చేయండి. మీ సమస్యలు అనేవి తీరే అవకాశం 100% అనేది కూడా ఉండబోతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.